మన దేశం ముందుకు వెళ్ళిపోతుందా అని అనుకుంటే మనం దేశం ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకోసం తెలుసా? నగ్నంగా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తే పిచ్చోడు అనుకుంటాం. అదే నగ్నంగా ఉన్న వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చుంటే బాబాను చేసేస్తాం. అలాంటి దేశంలో మనం బతుకుతున్నాం. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం బతుకుతున్నాం. నగ్నంగా ఉన్న వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాళ్లు వేస్తాము. అదే నగ్నంగా ఉన్న వ్యక్తి ఒంటికి బూడిద రాసుకొని చెట్టు కింద కూర్చుంటే దేవుణ్ణి చేసేస్తున్నాం. కానీ నా యేసు ప్రభువారు ఏ ప్రాంతంలో కూడా నగ్నంగా తిరగలేదు. నా యేసు ప్రభువారు ఏ ప్రాంతంలో కూడా చెట్ల కింద కూర్చోలేదు. నా యేసు క్రీస్తు ప్రభువారు నగ్నంగా సమాధుల్లో తిరుగుతున్న వాడికి కూడా తన వస్త్రాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. కొట్ట చప్పట్లో. అలాంటి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. అలాంటి దేవుని వైపు మనం తిరిగి ఉన్నాం. ఈ రాత్రి నువ్వు నమ్మితే నా దేవుడు కూడా నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నీ జీవితంలో అమూల్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఏ ప్రాంతానికి సంబంధించడం నాకైతే తెలియదు, కానీ ఒక మహమ్మదీయుడిగా అంటే ఇస్లాం అంటే ఒక సాయిపుల కుటుంబం నుంచి వచ్చిన నేను చెప్తున్నాను, ఈ రోజు నువ్వు ఆయన వైపు తట్టు తిరిగి చూడగలిగితే విశేషమైన సహాయము నా యేసు క్రీస్తు ప్రభువారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.